ప్రీవియస్ క్లాస్‌లోని మనం వోచర్స్ ఎన్ని టైప్స్, ఆ వోచర్స్‌లో పేమెంట్, రిసిప్ట్, కాంట్రా, పర్చేజ్ అండ్ సేల్స్ వోచర్ ఎందుకు యూజ్ అవుతాయి అని తెలుసుకున్నాము. ఈ క్లాస్‌లో టాలీలో ఫస్ట్ బేసిక్ అకౌంటింగ్ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా చేస్తాము. ఈ ప్రాబ్లమ్‌లో మనకి వచ్చే వోచర్స్ పేమెంట్ అండ్ రిసిప్ట్ వోచర్స్ అనేవైతే ఇన్వాల్వ్ అవుతాయి. ఆ వోచర్స్‌లో ఈ ఎంట్రీస్‌ని ఏ విధంగా ఎంట్రీ చేస్తాము అనేదైతే చూద్దాము. నేను దీనికోసం ఈ పీడీఎఫ్‌లో 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లమ్‌ని నేను చేస్తున్నాను. మీకు నేను పీడీఎఫ్ సెండ్ చేస్తాను. మీరు సెకండ్ ప్రాబ్లమ్ కూడా ట్రై చేయండి. సో ఇక్కడ ఉన్న ఈ 8 పాయింట్స్‌ని ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్‌లా ఏ విధంగా రాసుకుంటాము అనేది చూద్దాము. ఇక్కడ మిస్టర్ సూర్య స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ విత్ క్యాష్. 5 లాక్స్ పెట్టి సూర్య అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో ఇటువంటప్పుడు దీని జర్నల్ ఎంట్రీ కింద క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాము. నెక్స్ట్ వన్ మిషనరీ పర్చేజ్డ్. మిషనరీ పర్చేజ్ చేశాడు 50,000 పెట్టి. దీన్ని ఎలా రాస్తామండి? మనకి మిషనరీ పర్చేజ్ చేసాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ మన నుంచి వెళ్ళిపోతుంది. మనకేమవుతుంది? మిషనరీ అనేది మనకొస్తుంది. సో మెషినరీ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ వన్ కంప్యూటర్ పర్చేజ్. కంప్యూటర్ పర్చేజ్ చేశాడు అంటే మన నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. సో కంప్యూటర్ మనకొస్తుంది కాబట్టి కంప్యూటర్ డెబిట్ సైడ్. కంప్యూటర్ అకౌంట్ క్యాష్ అకౌంట్. నెక్స్ట్ వన్ రెంట్ పెయిడ్. రెంట్ అనేది పే చేయడం అయితే జరిగింది. సో రెంట్ పెయిడ్ అంటే రెంట్ పే చేసినా సరే క్యాష్ మన నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అనేది క్రెడిట్ సైడ్ ఉంటుంది. రెంట్ అకౌంట్ క్యాష్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ బిల్ పెయిడ్. ఇంటర్నెట్ బిల్ పే చేసినా సరే మనకి క్యాష్ అనేది మన నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా ఇంటర్నెట్ బిల్ పెయిడ్ లేదా ఇంటర్నెట్ బిల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ ఫీజ్ రిసీవ్డ్. ఫీజ్ రిసీవ్ చేసుకున్నాము అంటే క్యాష్ అనేది మనకొచ్చినట్టు. సో క్యాష్ అకౌంట్ క్యాష్ మనకొస్తే ఎటు సైడ్ రాయాలండి? డెబిట్ సైడ్ రాసుకోవాలి. క్యాష్ అకౌంట్ ఫీజ్ రిసీవ్డ్ అకౌంట్. నెక్స్ట్ వన్ డొనేషన్ రిసీవ్డ్. డొనేషన్ రిసీవ్ చేసుకున్నాము అనుకోండి క్యాష్ అనేది మనకొస్తుంది. సో క్యాష్ అకౌంట్ టు డొనేషన్ రిసీవ్డ్. రిసీవ్డ్ అంటే మనకే వస్తుంది కదండీ! సో డొనేషన్ రిసీవ్డ్ అకౌంట్. లాస్ట్ వన్ ఎయిత్ పాయింట్ ప్రింటర్ పర్చేజ్డ్. ప్రింటర్ అనేది పర్చేజ్ చేశాడు. ప్రింటర్ పర్చేజ్ చేశాడు అంటే క్యాష్ మన నుంచి వెళ్ళిపోతుంది. మనకేమవుతుందండి? ప్రింటర్ అనేది వస్తుంది. సో ప్రింటర్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం రాసుకున్న ప్రతి జర్నల్ ఎంట్రీ కూడా ఏ వోచర్‌లోకి వెళ్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ మన నుంచి వెళ్ళిపోతే క్యాష్ మనం పే చేస్తే పేమెంట్ వోచర్, క్యాష్ మనకు వస్తే రిసిప్ట్ వోచర్. సో క్యాష్ డెబిట్ సైడ్ ఉంటే రిసిప్ట్ వోచర్, క్యాష్ క్రెడిట్ సైడ్ ఉంటే పేమెంట్ వోచర్. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ గురించి లాస్ట్‌లో చూద్దాము. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ మెషినరీ పర్చేజ్డ్ అంటే క్యాష్ మన నుంచి వెళ్ళిపోయింది. క్యాష్ వరకు పే చేసాము. సో అది మనకి ఏ వోచర్ అండి? F5. నెక్స్ట్ వన్ కంప్యూటర్ పర్చేజ్డ్. కంప్యూటర్ అనేది పర్చేజ్ చేశారు. ఇక్కడ కూడా కంప్యూటర్ పర్చేజ్ చేసినప్పుడు కూడా క్యాష్ అనేది పే చేస్తాము. క్యాష్ పే చేసాము అంటే F5 పేమెంట్ వోచర్. నెక్స్ట్ అండి రెంట్ పెయిడ్. రెంట్ పే చేసామంటే ఇక్కడ కూడా మనం క్యాష్ అనేది పే చేసాము. సో రెంట్ పెయిడ్ అంటే F5 పేమెంట్ వోచర్. నెక్స్ట్ ఇంటర్నెట్ బిల్ పెయిడ్. ఇంటర్నెట్ బిల్ పెయిడ్ అన్నా సరే క్యాష్ పే చేసినట్టే కదా! క్యాష్ పే చేసాము అంటే పేమెంట్ వోచర్ F5. నెక్స్ట్ వన్ ఫీజ్ రిసీవ్డ్. ఫీజ్ రిసీవ్ చేసుకున్నాము అంటే క్యాష్ అనేది మనకొచ్చింది. మనకొస్తే ఏ వోచర్ అండి? రిసిప్ట్ వోచర్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్. డొనేషన్ రిసీవ్డ్ అన్నా సరే క్యాష్ మనకొచ్చింది. సో ఇది కూడా మనకి రిసిప్ట్ వోచర్. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్డ్. ప్రింటర్ పర్చేజ్ చేసామంటే క్యాష్ మన నుంచి వెళ్ళిపోయింది. సో ఇది మనకి పేమెంట్ వోచర్. ఇంకా ఫస్ట్ వన్ చూడండి. మిస్టర్ సూర్య స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్. క్యాష్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ క్యాష్ మన నుంచి వెళ్ళిపోలేదు. ఒక క్యాపిటల్ రూపంలో అక్కడే ఉంది. క్యాష్ డెబిట్ సైడ్ రాసుకున్నాము. సో ఇటువంటప్పటికి మనకి రిసిప్ట్ వోచర్‌లోకైతే వస్తుంది. ఈ విధంగా మనం జర్నల్ ఎంట్రీస్ అనేది రాసుకోవాలి. ఈ జర్నల్ ఎంట్రీస్ రాసుకున్న తర్వాత మనం లెడ్జర్స్ అనేది క్రియేట్ చేయాలి. ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి అనేది దీని నుంచే మనం రాసుకున్న జర్నల్ ఎంట్రీస్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. అంటే క్యాష్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి. క్యాపిటల్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ మెషినరీ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి. క్యాష్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి అవసరం లేదు. మనం ఎప్పుడైతే కంపెనీ క్రియేట్ చేస్తామో డిఫాల్ట్‌గా 2 లెడ్జర్స్ క్రియేట్ అవుతాయి. అవేంటండి? క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఆ 2 మనకి ఎప్పుడైనా వచ్చినా చేయవలసిన అవసరం లేదు. అయితే ఇప్పుడు చూడండి మనకి క్యాష్ డిఫాల్ట్‌గా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎంట్రీలో మనం ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలి? క్యాపిటల్ అనే లెడ్జర్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెషినరీ పర్చేసింగ్‌లో మెషినరీ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి. క్యాపిటల్‌కి ఏంటంటే అండర్ రూపు క్యాపిటల్ అకౌంట్. మెషినరీకి ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ కంప్యూటర్ అనే కంప్యూటర్ క్యాష్ డిఫాల్ట్‌గా ఉంటుంది కాబట్టి కంప్యూటర్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి. కంప్యూటర్‌కి ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్‌కి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ ఇంటర్నెట్ బిల్ పెయిడ్. ఇంటర్నెట్ బిల్ పెయిడ్‌కి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ ఫీజ్ రిసీవ్డ్. ఫీజ్ రిసీవ్డ్ అంటే మనం రిసీవ్ చేసుకున్నాము. సో ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుందండి. మీకు లెడ్జర్స్ గ్రూప్స్ ఇచ్చాం కదండీ! ఆ లెడ్జర్స్ గ్రూప్స్‌లో మీరు చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్. డొనేషన్ రిసీవ్ చేసుకున్నాము అంటే మనకి ఇన్‌కమ్ అండి అది. సో అది కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్‌కమ్‌లోకి వస్తుంది. ఫైనల్‌గా ప్రింటర్ పర్చేజ్డ్. ప్రింటర్ అనేది ఏంటండి మనకి అక్కడ ఫిక్స్డ్ అసెట్. ఇవన్నీ కూడా మనం లెడ్జర్స్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి క్రియేట్ చేయాల్సింది క్యాపిటల్. తర్వాత మెషినరీ, కంప్యూటర్ అవన్నీ కూడా ఒకచోట క్యాపిటల్. ఈ క్యాపిటల్‌కి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఏంటండి? మెషినరీ. ఇదేంటండి మనకి ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఏంటండి? కంప్యూటర్. ఇది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఏంటండి మనకి రెంట్ పెయిడ్, ఇంటర్నెట్ బిల్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ అనేది ఏంటండి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ ఏంటండి? ఇంటర్నెట్ బిల్ పెయిడ్. ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెసే. ఇంటర్నెట్ బిల్ పెయిడ్. ఇది కూడా మనకి సేమ్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ మనం ఏదో రిసీవ్ చేసుకున్నాం. ఏంటండి అది? ఫీజ్ రిసీవ్డ్, డొనేషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్‌కమ్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్‌కమ్. నెక్స్ట్ ప్రింటర్. ఫిక్స్డ్ అసెట్.
ఈ లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేసుకోవాలండి ప్రాబ్లమ్ చేయాలంటేనే. ఇక్కడ మనకి సూర్య అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసాడు కాబట్టి, సూర్య పేరుతో ఒక కంపెనీ అనేది క్రియేట్ చేద్దాం. దీనికోసం మనం టాలీ సాఫ్ట్‌వేర్‌ని అయితే ఓపెన్ చేసుకుందామండి. టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేయాలంటే గో టు F3లోకి వెళ్లి అక్కడ క్రియేట్ కంపెనీ అనేది కనిపిస్తుంది కదండీ! ఆ క్రియేట్ కంపెనీ క్లిక్ చేస్తే మనకి కంపెనీ క్రియేషన్ అనే ఒక అప్లికేషన్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్‌లో సూర్య అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసాడు కాబట్టి, సూర్య లిమిటెడ్ అనే నేను ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. అడ్రెస్ వచ్చేసరికి వైజాగ్, అలాగే స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, అలాగే కంట్రీ, పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇవ్వాలండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ ఎంటర్ బటన్‌ని ప్రెస్ చేసుకుంటా వెళ్తే సమ్ ఫీచర్స్ అనేవి వస్తాయండి కంపెనీ క్రియేట్ అయ్యి. ప్రెజెంట్ మనం బిగినర్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి ఈ చేంజెస్ అయితే ఏమి చేయొద్దండి. నెక్స్ట్ క్లాసెస్‌లో మనం ఫర్దర్ క్లాసెస్‌లో ఇవి చేంజెస్ ఏం చేయాలి? ఏ ఫీచర్స్ ఏ విధంగా చేంజ్ చేసుకుంటాము? ఏ కాన్సెప్ట్ చేస్తాము అనేది అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఈ లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే గేట్‌వే ఆఫ్ టాలీలో గో టు క్రియేట్‌లోకి వెళ్లి లెడ్జర్‌లోకి వెళ్ళాలి. ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి? మనం ఇప్పుడు రాసుకున్నాం కదండీ! ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలో ఆ లెడ్జర్ చేయాలి. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్. జస్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి క్యాపిటల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఇక్కడ క్రియేట్ చేయాల్సింది మెషినరీ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలండి. మెషినరీ అనేది ఫిక్స్డ్ అసెట్ మనకి. మెషినరీ అంటే ఏంటంటే మనకి ఫిక్స్డ్ అసెట్. సో, ఎంటర్ బటన్ ప్రెస్ చేసుకుంటా వెళ్తే లెడ్జర్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కంప్యూటర్. కంప్యూటర్ కూడా మనకి ఏంటంటే ఫిక్స్డ్ అసెటే. సో, ఖచ్చితంగా అక్కడ గ్రూప్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ గ్రూప్ మనకి సెలెక్ట్ చేసుకోకపోతే మనం చేసిన ప్రాబ్లమ్ అంతా కూడా మిస్టేక్ వస్తుంది. తర్వాత రెంట్ పెయిడ్ అది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. రెంట్ పెయిడ్. ఇక్కడికొచ్చిన తర్వాత గ్రూప్ అనేది ఇండైరెక్ట్ ఐ అని టైప్ చేస్తే మనకి హైలైటర్‌తో ఉన్నయన్నీ కూడా హైలైట్ అయ్యి కనిపిస్తాయండి. సో, అప్పుడు మనం ఆ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇంటర్నెట్ బిల్ పెయిడ్ నెక్స్ట్. ఇంటర్నెట్ బిల్ పెయిడ్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెసే. సో, అదే ఉంది కాబట్టి మనం చేంజెస్ అయితే చేయక్కర్లేదు. వేరేది ఉంటే గనుక ఖచ్చితంగా మనం దానికి సంబంధించిన గ్రూప్ అనేది మాత్రం చేంజెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫీస్ రిసీవ్డ్. ఫీస్ రిసీవ్డ్ అంటే మనం రిసీవ్ చేసుకున్నామండి. అదేంటంటే మనకి ఇండైరెక్ట్ ఇన్‌కమ్ అండి. సో, ఇండైరెక్ట్ ఇన్‌కమ్ కింద చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకొని నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ అన్నా సరే మనకది కూడా ఇండైరెక్ట్ ఇన్‌కమ్‌లోకే వస్తుందండి. లాస్ట్ వన్ ఏంటండి ప్రింటర్. సో, ప్రింటర్ అనేది ఏంటంటే మనకి ఫిక్స్డ్ అసెట్. సో, ఫిక్స్డ్ అసెట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వరకు లెడ్జర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం వోచర్స్ అనేదైతే చేయాలి. సో, గో టు బ్యాక్ రండి. బ్యాక్ రావాలంటే మీ కీబోర్డ్‌లో ఎస్కేప్ బటన్ యూజ్ చేయండి. లేదా ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఇంటూ అనేది ఈ డౌన్‌లో రండి. ఈ లెడ్జర్ ఫార్మ్ ఇంటూ అనేది క్లోజ్ చేసినా సరే మీరు బ్యాక్ వస్తారు. నెక్స్ట్ ఏంటండి వోచర్స్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ వోచర్ అండి మనం తీసుకున్న ప్రాబ్లమ్‌లో ఫస్ట్ వోచర్ ఏముందండి మనకి F6 రీసిప్ట్ వోచర్ అండి. ఏది మిస్టర్ సూర్య స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ క్యాష్. సో, ఇక్కడ మీరు రీసిప్ట్ వోచర్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ రీసిప్ట్ వోచర్‌లోని డెబిట్ సైడ్ ఏముంది క్యాష్ ఉంది. క్రెడిట్ సైడ్ క్యాపిటల్. కానీ ఇక్కడ మీకు డెబిట్, క్రెడిట్ అని ఏం కనిపించట్లేదు చూసారండి? సో, మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసినప్పుడు టాలీ ఇక్కడ మోడ్ అనేది మార్చుకోవాలండి. చేంజ్ మోడ్. ఈ చేంజ్ మోడ్‌కి షార్ట్‌కట్ కూడా కంట్రోల్ హెచ్ అండి. ఈ చేంజ్ మోడ్ అనేది క్లిక్ చేసి డబుల్ ఎంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకక్కడ 2 బైలు అనేవి వస్తాయి. సో, మరి నాకు 2 బైలు కూడా వద్దు. నేను డైరెక్ట్‌గా క్రెడిట్ టు డెబిట్‌లు కావాలి అనుకుంటే F12 అనే ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంటుంది. చూడండి మీకు రైట్ సైడ్ డౌన్‌లోని ఈ F12 కాన్ఫిగర్‌లోకి వెళ్లి ఫస్ట్ ఆప్షన్ యూజ్ క్రెడిట్ టు డెబిట్ ఇన్‌స్టెడ్ టు బై డ్యూరింగ్ ఎంట్రీ అనేది యెస్ చేసుకోవాలి. అది యెస్ చేసుకుంటే మీకు క్రెడిట్ టు డెబిట్‌లు కనిపిస్తాయండి. ఫస్ట్ ఏంటంటే మనం రీసిప్ట్ వోచర్. రీసిప్ట్ వోచర్‌లో డెబిట్‌లో క్యాష్, క్రెడిట్‌లో క్యాపిటల్. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి ఫస్ట్ క్రెడిట్ కనిపిస్తుంది. సో, క్యాపిటల్. మీరు సి అని టైప్ చేసేసరికి మీకు రైట్ సైడ్ క్యాపిటల్ అని కనిపిస్తుంది. ఎందుకంటే మనం లెడ్జర్స్ క్రియేట్ చేసాం కదండీ! అవే అక్కడ మనకి డిస్‌ప్లే అవుతాయి. సో, ఇక్కడ మనం 5,00,000 నెక్స్ట్ ఇది సి కనిపిస్తుంది. టీ అని టైప్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా డెబిట్ వస్తుందండి ఇక్కడ. ఓకే. ఇక్కడ టీ అని టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా డెబిట్ వస్తుంది. డెబిట్‌లో ఏంటంటే మనకి క్యాష్. ఇక్కడ మళ్ళీ మీరు అమౌంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారండి మనం ఇక్కడ క్రెడిట్ కనిపిస్తుంది. సో, క్రెడిట్‌లో క్యాపిటల్ అనేది ఇచ్చాము. ఎంతండి అమౌంట్ మనకి ఎంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు? 5,00,000 ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. క్రెడిట్. డెబిట్‌లో ఏంటంటే మనకి క్యాష్. సో, క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి నరేషన్ అని కనిపిస్తుంది. అంటే ఆ ఎంట్రీ మనం ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ ఏంటంటే ఎంట్రీ ఎందుకు చేస్తున్నాము? సూర్య అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సూర్య స్టార్టెడ్ ఎ బిజినెస్. సూర్య బిజినెస్ విత్ క్యాష్. ఇది ఖచ్చితంగా రాయాలా అంటే, మనం కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం మ్యాండటరీ అనేది ఖచ్చితంగా రాయాలండి. కానీ ఇప్పుడేంటంటే మనం ప్రాక్టీసే కాబట్టి అంత అవసరం లేదు. ఇక్కడ చూడండి డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ అంటుందండి. సో, మనం డేట్ అనేది ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అయింది. సో, సిస్టమ్ డేట్ అనేది మనకి అదే అప్లికేషన్‌లో డేట్ అనేది కొంచెం చేంజ్ ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చేసాను. ఆ వోచర్‌ని క్యాన్సెల్ చేసి ఏప్రిల్ 23, 24 ఉందండి. సో, ఆల్ట్ F2 అనేది ప్రెస్ చేస్తే మీరు డేట్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకి 23 కాదండి 24 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడుతో ఎండ్ అవుతుందండి ఇయర్? మార్చ్ 31, 2025తో ఎండ్ అవుతుంది. సో, ఇప్పుడు చేస్తే మీకు ఎగ్జాక్ట్‌గా అవుతుందండి. రీసిప్ట్ వోచర్‌లో క్రెడిట్ కనిపిస్తుంది. క్రెడిట్ సైడ్ మనం క్యాపిటల్ ఇవ్వాలి 5,00,000 నెక్స్ట్ ఏంటండి డెబిట్ సైడ్ మనకేంటి క్యాష్. మీకు రైట్ సైడే కనిపిస్తాయండి లెడ్జర్స్ అన్ని కూడా. క్యాష్ ఇచ్చేస్తాము. నరేషన్ సూర్య స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్. ప్రాక్టీస్ కాబట్టి ఇది రాసినా రాయకపోయినా పర్లేదండి. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. సో, నెక్స్ట్ మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే రాయాల్సుంటుంది.
క్యాపిటల్ అకౌంట్. సో, క్యాపిటల్ అకౌంట్ ఎంతండి? 5,00,000 డెబిట్‌లో క్యాష్. సేమ్ అదే 5,00,000 వస్తుంది. నెరేషన్ అనేది ఇక్కడ మనం ఆ ఎంట్రీ ఎందుకు చేస్తున్నాము అన్న దానికి మనం నెరేషన్ అనేది రాస్తామండి. ఇది ఖచ్చితంగా రాయాలంటే ఇప్పుడు ప్రాక్టీస్ కాబట్టి అంత ఇబ్బంది ఉండదండి. కానీ ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే కంపెనీలో వర్క్ చేస్తారో అప్పుడు ఈ నెరేషన్ అనేది అయితే రాయాల్సొస్తుంది. ఇప్పుడు మనకి ఒక ఎంట్రీ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మెషినరీ పర్చేజ్డ్. ఈ మెషినరీ పర్చేజ్డ్ అనేది మనకి ఏ వోచర్ అండి? ఎఫ్5 పేమెంట్ వోచర్ అండి. సో, పేమెంట్ వోచర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎఫ్5 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెషినరీ పర్చేజ్డ్ ఎలా రాసుకున్నాం? మెషినరీ అకౌంట్, క్యాష్ అకౌంట్ అంటే డెబిట్‌లో మెషినరీ. సో, డెబిట్‌లో మనం డెబిట్ కనిపిస్తుంది కదండీ అక్కడ డెబిట్ వస్తుందా? క్రెడిట్ వస్తుందా? అని క్లియర్‌గా చూసుకోవాలండి. మెషినరీ అని తీసుకోవాలండి. ఆ మెషినరీ ఎంతండి మనకి? 50,000 పెట్టి మనం మెషినరీ. సో, క్యాష్. నెరేషన్ కూడా రాసుకోండి. సో, యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆ వోచర్ అనేది కంప్లీట్ అవుతుంది. 2 ఎంట్రీస్ అయినాయి. కంప్యూటర్ పర్చేజ్డ్ ఇది కూడా ఏ వోచర్ అండి మనకి? ఎఫ్5 పేమెంట్ వోచరేనండి. సో, కంప్యూటర్ అకౌంట్, క్యాష్ అకౌంట్ 15,000 అండి. డెబిట్‌లో ఏంటండి? కంప్యూటర్ అకౌంట్ ఎంతండి? 15,000. క్రెడిట్‌లో ఏంటండి? క్యాష్. మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తా ఉంటే ఆ వోచర్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటండి? రెంట్ పెయిడ్ ఇది కూడా ఎఫ్ఐవేనండి. పేమెంట్ వోచరే 15,000. సో, రెంట్ పెయిడ్ అకౌంట్, క్యాష్ అకౌంట్. సో, మీరు రెంట్ పెయిడ్ అనేది సెలెక్ట్ చేశారు. 15,000 అనేది ఇవ్వాలండి. నెక్స్ట్ క్రెడిట్‌లో క్యాష్ అండి. క్యాష్ సెలెక్ట్ చేసుకోండి. మనకి రెంట్ పెయిడ్ అనే ఎంట్రీ అయితే మనం నెరేషన్ గురించి రాసుకుంటాము. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అంటే అది కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ బిల్ పెయిడ్ 500 అండి. ఇంటర్నెట్ బిల్ పెయిడ్ కూడా మనకి పేమెంట్ వోచరేనండి. సో, ఇంటర్నెట్ బిల్ పెయిడ్. క్యాష్. సో, ఇది కూడా మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేసుకుంటా వెళ్ళండి. మనకి ఆ ఎంట్రీ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటండి ఫీజ్ రిసీవ్డ్. ఫీజ్ అనేది రిసీవ్ చేసుకున్నాం. ఫీజ్ మనకొచ్చింది కాబట్టి మనకి ఏమొచ్చారండి ఎఫ్6 రీసిప్ట్ వచ్చారు. మీకు కీబోర్డ్‌లోని ఎఫ్6 బటన్ ప్రెస్ చేసినా పర్లేదు. లేదా ఇక్కడ మీకు రీసిప్ట్ వోచర్ అనేది క్లిక్ చేసినా పర్లేదు. ఈ రీసిప్ట్ వోచర్ ఎప్పుడొచ్చినా సరే క్రెడిట్ ఫస్ట్ సైడ్ వస్తుందండి మనకి. ఇక్కడ మనకి ఫీజ్ రిసీవ్డ్‌లో క్రెడిట్‌లో ఏముందండి? ఫీజ్ రిసీవ్డ్ అనేది ఉంది. సో, క్రెడిట్ కాబట్టి ఇక్కడ ఫీజ్ రిసీవ్డ్ ఎంతండి? 10,000 ఉంది. డెబిట్‌లో క్యాష్ అండి. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ అండి. ఇది కూడా మనకి సేమ్ రిసిప్ట్ వోచరేనండి. 20,000 అండి. సో, ఫస్ట్ డొనేషన్ రిసీవ్డ్‌లో కూడా క్యాష్ అకౌంట్, డొనేషన్ రిసీవ్డ్ అని రాస్తామండి. క్రెడిట్ కాబట్టి డొనేషన్ రిసీవ్డ్ ఎంతండి మనకి? 20,000 క్యాష్. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్డ్ అండి. 6,000 అండి. ప్రింటర్ పర్చేజ్ చేసాము అంటే పేమెంట్ వోచరండి. ఓకేనా? ప్రింటర్ అకౌంట్, క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్. సో, ప్రింటర్ ఇది కూడా మనకు కంప్లీట్ అయింది. ఇక్కడితో మనం తీసుకున్న టోటల్ ఎంట్రీస్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు గో టు బ్యాక్‌కి వచ్చి ఇక్కడ గేట్‌వే ఆఫ్ టాలీ కనిపిస్తుంది కదండీ! ఇక్కడికి వెళ్లి మీరు బ్యాలన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేవి ఉంటాయండి. మీరు బ్యాలన్స్ షీట్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి బ్యాలన్స్ షీట్ అనేది మొత్తం ప్రిపేర్ అయ్యి కనిపిస్తుందండి. ఇది మొత్తం అండి. లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ కనిపిస్తుంది. లేదా ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి డౌన్‌లోని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి వెళ్తే అవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి మనం క్యాపిటల్ అకౌంట్‌లో క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేసాము అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ అలాగే మీరు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ మనం ఏమేమి పర్చేజ్ చేసాము అనేదైతే ఇక్కడ అన్నీ కనిపిస్తాయండి. కంప్యూటర్, మెషినరీ ఇవన్నీ కనిపిస్తాయండి. అలాగే మీకు కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్ అంటే ఉన్న ఆస్తి. అంటే మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ అనేది చేతిలో ఎంతుంది అనేదైతే కనిపిస్తుందండి. నెక్స్ట్ అలాగే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి వెళ్తే నెట్ ప్రాఫిట్ ఎంత అని ఇన్ కేస్ ఇక్కడ మీకు ఎక్స్‌పెన్సెస్‌లో అనుకోండి మీకు ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇలా కనిపిస్తుందండి. ఓకేనండి. సో, అలాగే ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్ ఇవి రిపోర్ట్స్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తాయండి. నేను పీడీఎఫ్‌లోని ఒక ప్రాబ్లమ్ నేను చేశానండి. మీరైతే ఇంకొక ప్రాబ్లమ్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లోని బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాంక్‌లో మనం అమౌంట్ డిపాజిట్ చేసినా, బ్యాంక్ నుంచి అమౌంట్ విత్‌డ్రా చేసినా, బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసినా ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.